హాయ్ ఫ్రెండ్స్, ఒక ఓటీటీ మూవీ గురించి మాట్లాడబోతున్న డిఎన్ఏ హాట్స్టార్లో ఉంది. దానికన్నా ముందు చిన్న సిచ్యువేషన్ లేటెస్ట్గా జరిగిన హైదరాబాద్లో సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని పుట్టిస్తామని చెప్పేసి రాజస్థాన్ కపుల్ని వాళ్ళు మోసం చేసి లక్షలు తీసుకున్నారు రష్ హాస్పిటల్ అని చెప్పేసి వినిపించింది. అంటే ఉమెన్ ఒక ఓవ్యూల్ మ్యాన్ ఆఫ్ ద స్పెర్మ్ తీసుకొని బిడ్డని డెవలప్ చేసే విధానము. సో ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు ఈ విధంగా డెవలప్ చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. దాని తర్వాత సమ్ అన్నోన్ ఉమెన్ దగ్గర నుంచి వాళ్ళు పిల్లోడిని దత్తత తీసుకున్నారు, లేకపోతే ఆ పిల్లోడిని తీసుకొచ్చి అట్టే ఇచ్చారు. డిఎన్ఏ పరీక్ష చేయగా వాళ్ళ బిడ్డ కాదని తెలిసింది. సో ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివి నిజంగానే జరుగుతూ ఉంటాయి. సినిమాలు కూడా తీశారు. ఎలా అంటే ఒక బాబు పుట్టిన తర్వాత డిఎన్ఏ ఈ మూవీలో రియాలిటీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ అండి. పిల్లోడు పుట్టిన తర్వాత ఏం చేస్తారంటే తల్లికి ఇస్తారు. తల్లి ఫీడింగ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక ఇంక్యుబేషన్ ఐసీసీయూ దాంట్లో పెడతారు. సో బ్లూ ఫ్లేమ్స్ అనే లైట్స్ అనేవి పడాలి కదా పిల్లల పైన. సో ఇది ప్రతిదీ జరిగే ప్రాసెస్. ఈ మూవీలో ఏమి జరిగిందంటే ఆ పిల్లోడిని ఆ విధంగా పెట్టిన పిల్లోళ్ళందరూ ఏం చేస్తారంటే నర్స్తో మాట్లాడి ఇది ఒక స్కామ్ లాగా అనమాట. అన్నోన్ అంటే మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారులే అనుకుంటారు. ఒక ముసలాం వచ్చేసి ఆ పిల్లని తీసుకుని వేరే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు. ఇది వాళ్ళ బిజినెస్. వాళ్ళే యాక్టింగ్ చేసింది. బ్రిలియంట్ స్క్రిప్ట్. మన వాళ్ళు చూసి నేర్చుకోవాలి. స్టోరీస్ ఈ విధంగా డెవలప్ చేయాలంటే నిజాన్ని నిర్భయంగా చెప్పాలా. సో అలాంటి మూవీ ఇది చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనల్గా ఆ పిల్లోడు దొరుకుతాడా లేదా అంటే మన అథర్వ హీరో చేశాడు. సో వాళ్ళకి ఒక బాబు పుడతాడు. సో ఆ బాబు మిస్ అవుతాడు. సేమ్ ఇదే విధంగా పిల్లల్ని తీసుకుపోతారు. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీరైనా కానీ మీ ఇంట్లో డెలివరీ అయ్యే టైంలో పిల్లోడికి కంటికి రెప్పలా కాపాడుకోండి. ఎందుకు చిన్నపిల్లలు అందరూ ఒకేలా ఉంటారు కదా, కనుక్కోలేము. సో చేతికి టాయ్ పెట్టినా ఏది పెట్టినా కానీ మీరు ఏదో ఒక గుర్తు పెట్టుకొని ఫాలో చేస్తూ ఉండండి. ఈ మూవీలో అదే చూపించారు. బీ అలర్ట్. ఇది ఒక అలర్ట్ లాంటిది అనుకోండి. సో ఆ పిల్లోడు అక్కడి నుంచి తీసుకుపోతారు. ముసలామా తీసుకుని పోయి వేరే అమ్ముతారు. ఇదే విధంగా నిజంగా కూడా జరిగింది. చిన్నపిల్లలు ఉన్నారు, నోట్లేని పిల్లలు ఉన్నారు. జాగ్రత్తగా చూసుకోండి. ఇది మూవీ ఒక ఏమంటారు, ఇది ఒక హెచ్చరిక లాంటిది అనుకోండి. సో డిఎన్ఏ బ్రిలియంట్ స్క్రిప్ట్, సూపర్ హై టెన్షన్ మూవీ. అంతా చెప్పేసి సినిమా చూస్తారు. నా పిల్లోడు దొరికినాడా లేదా, దొరకకపోతే ఏమైనాడు, ఒకవేళ దొరికితే ఎలా దొరికినాడు. సో చాలా ఇంట్రెస్టింగ్ చూపించారు. అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. సో సైనింగ్ ఆఫ్ డగౌట్ రివ్యూస్.